మొదట గురువందనంతో స్టార్ట్ చేసుకుందామండి. లక్ష్మీనారాయణకు నా ఆత్మ ప్రణామములు. వెంకటేశ్వర స్వామికి నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులు నా ఆత్మ ప్రణామములు. సద్గురువులైన వంశీ మాస్టర్ దంపతులు నా ఆత్మ ప్రణామములు మరియు ధన్యవాదములు మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలాగే ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన మన్మాద మేడంకు, సద్గురు మూమెంట్కు నా కృతజ్ఞతలు అండి. జూమ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న యూట్యూబర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా ఫ్రెండ్స్కు, నా ఫ్యామిలీ మెంబర్స్కు, అలాగే నాకే సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఒక అద్భుత జ్ఞానం గురించి తెలుసుకుందామండి. నా పేరు ఉమా అండి. నేను మా బెంగళూరు. ఓకే. ఇది నేను నాచే చెప్పబడుతున్న జ్ఞానం అండి. అంటే నా గురువుల కృపచే చెప్పబడుతున్న జ్ఞానము. ఇది ఒక అన్నమయ్య సంకీర్తన తీసుకున్నానండి. టీటీడీ దేవస్థానం ఛానల్‌లో ఎస్‌విబిసి కార్యక్రమాల కోసం ఈ సాంగ్‌ని సునీత సునీత మేడం గారును నెక్స్ట్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారండి. ఈ అన్నమయ్య కీర్తనను. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి గీతం అన్నమాట. ఇది అన్నమాచార్యుల సంకీర్తనలు మనకు తెలుసు కదండి. చాలా అమృతంగా ఉంటాయి. అన్నమాస సంకీర్తనలు 32,000 సంకీర్తనలండి. ఆయన 95 సంవత్సరాలు జీవించి ఉన్నారు. ఆయన యొక్క తత్వం ఏంటంటే మరణం ముందు మనం మరణాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, మరణానంతర జీవితం ఎట్లా ఉంటదన్నది ఆయన ప్రతీదీ భక్తి ఏమంటారు చూడండి, నవరసాలు ఎట్లా ఉంటాయి అన్ని రసాలు ఆయన సంగీతంలో ఉన్నాయండి. అలాగే ఇప్పుడు దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మనం తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని, ఈ సంకీర్తన యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందామండి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, అంటే 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, మమ్మేళ్ళు కొనగా నువ్వు మేలుకో స్వామి, ఇది నిత్యము మాకు ఒసగిన సేవా భాగ్యము. కౌసల్య సుప్రజారము పూర్వ సంధ్య ప్రవర్తితే, అది అంతా మిక్స్ చేసిన సాంగ్ అండి ఇది. చాలా బాగుంటది విన్నప్పుడు. చాలా మనం ఏంటంటే లైట్ గా ఫీల్ అవుతాము. మమ్మేలుకొనగా నువ్వు మేలుకో స్వామి. ఇప్పుడు మెలకువ, ఇక్కడ మెలకువలో ఉంటా అంటే చైతన్యం మనం అజ్ఞానం అయినప్పుడు, అజ్ఞాన నిద్రలో ఉన్నంత వరకు దేవుడు బయట ఉన్నట్లు కనిపిస్తాడు. అదే మనం జ్ఞాన మెలకువ వచ్చినప్పుడు మన హృదయంలో ఉంటారు. అలాగే చూడండి, పత్రి సార్ అంటారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ సోల్మేట్స్ అట్లా అంటారు కదా. అట్లాగే పత్రి సార్ అంటారు కదా. అలాగే మనలో ప్రతి ఒక్కరు హృదయంలో కూడా ఆ భగవంతుడు ఉన్నారు. అంటే మీలో అందరిలోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు. అంటే భగవద్గీత ఏం చెప్తుంది? అహమాత్మ గుడాకేశ సర్వభూత యస్థితః, సర్వభూత స్థితియా యస్థితః. అంటే సమస్త జీవితుల హృదయం నందు ఉన్న ఆత్మ నేనే. శ్రీకృష్ణుడు పరమాత్ముల వారు అర్జున వారికి ఏమని చెప్పారు? ఇంకా అర్జున, నువ్వు ఈ అజ్ఞాని నిద్రను జయించి చూసి దైవం నీలోనే ఆత్మరూపంలోగా ఉంది అని చెప్పారనమాట. అంటే అది చూడండి ఎలా ఉంటదంటే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. దీనికి ఏంటంటే, ఒక లిఫ్ట్ లో చాలా మంది ఉన్నారనమాట. చాలా మంది ఉన్నారు. ఒక అతను వచ్చి ఇంకా లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యే లోపు ఒక అతను వచ్చి లిఫ్ట్ ఓవర్ వెయిట్ అయిపోయింది అనమాట. లిఫ్ట్ ఓవర్ వెయిట్ అయిపోతే ఎవరు దిగరు. అందరూ చాలా బిజీ లైఫ్ లో లీడ్ చేస్తూ ఉంటారు. ఎవరు టైం చూసుకుంటారు, ఇంకా టైం అయిపోతుంది అని అదే చూసుకుంటున్నారు. కానీ ఎవరు దిగట్లేదు. 2-3 సార్లు హెచ్చరిస్తూనే ఉంది లిఫ్ట్ అన్నమాట. లిఫ్ట్ హెచ్చరిస్తున్నా వాళ్ళు దిగట్లేదు అనమాట. కానీ ఒక కాళ్ళు లేని అమ్మాయి మాత్రం దిగింది. చూడండి, అక్కడ కాళ్ళున్న ఎంతమంది, కామన్ సెన్స్ అనేది ఎలా ఉంది చూడండి. కాళ్ళున్న ఎంతమంది మెట్లెక్కి నడవగలరు, కానీ కాళ్ళు లేని అమ్మాయి నడవలేదు కదా. అట్లాగే మనము అక్కడ కామన్ సెన్స్ అనేది ఏంటంటారు,
ఆహ్, ఎలా అంటే ఆ అజ్ఞాన నిద్రను మనం జయించేటట్టు ఉండాలి. కానీ అక్కడ ఆమె అలా చే ఆమె చ ఆమె అలా చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు. కానీ మిగతా వాళ్ళు అలా చేయలేదు కదా! ఎంత మనం బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నా పక్క వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించట్లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్‌లో పక్క వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. అంటే టైము మనం పరిగెడుతున్నాం. దేని గురించి పరిగెడుతున్నామో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అంటే అలా ఉంటుంది. ఓవర్‌లోడ్ అయిపోతుంది. ప్రతిదానికి ఓవర్‌లోడ్ అయిపోతుంది. అట్లాగే మనం ఆ ఓవర్‌లోడ్‌ని అధిగమించాలి. ఆ ఓవర్‌లోడ్‌ని అధిగమించాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే, దీనికి ఇంకా మనం ఏం చెప్పుకోవాలంటే ఈ గురువులు ఇప్పుడు ఇంతమంది పరమ గురువులు ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల ప్రకారం మనం చైతన్యం మేల్కొనుకోవడానికి అంటే పత్రి సారే ఉన్నారు. పత్రి సారు ధ్యానం చెప్పారు. దాన్ని మనం ఎంతో మంది ఆచరించి చూపించారు. ఎంతో మంది ఆచరించి చూపించారు. కానీ మనం ఆచరించకుండా వాళ్ళని జడ్జ్ చేస్తూ, వీళ్ళని జడ్జ్ చేస్తూ, వాళ్ళ పోలికల ప్రపంచంలో దూరుతూ, వీళ్ళ పోలికల ప్రపంచంలో దూరుతూ, అసలు తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేస్తున్నామంటే, ఆ ధ్యానం చేసిన దానికి అసలు మనము ఎన్నో ఫేస్ చేస్తున్నాం. ఆ ధ్యానం చేసిన దానికి ఏమీ సరిపోవట్లేదనమాట. అంటే డైలీ లైఫ్‌లో బాధలు, టెన్షన్స్, కోపాలు, తాపాలు ఉంటాయండి. ఎప్పుడు లైఫ్ అంటే అది ఉంటుంది గదా! ఉండకుండా ఏముండదు గదా! మరీ అలా కళ్ళు మూసుకొని ఉండలేం కదా! దేనికైనా సరే. గందరగోళంగానే ఉంటది. సమస్యలు వస్తే ఇంకా గందరగోళంలోకి వెళ్ళిపోతాము అసలు. మన శ్వాస కోడు అక్కడ చేంజ్ అయిపోతదండి. ఇప్పుడు గందరగోళంలో శ్వాస కోడ్ చేంజ్ అయిపోయిందనుకోండి, చూడండి ఒక ఎగ్జాంపుల్‌గా ఏంటంటే, ఒక షార్ట్ మనం ఎప్పుడు రీల్స్ గాని, 5 నిమిషాల్లో, 1 నిమిషంలో, 2 సెకన్‌లో అయిపోతదని ఇలా ఏమొస్తదన్నప్పుడు మనకు శ్వాస కోడ్ మారిపోతది. ఆ శ్వాస కోడ్ మారినప్పుడు మన టెన్షన్ మారిపోతది. మన టెన్షన్ మారినప్పుడు ఇంకా ఏమవుతదని చూస్తాం గదా! అట్లా ఆ శ్వాస కోడ్‌ని ఎక్కడ మనం పోగొట్టుకుంటున్నాం అనేది మనం చూసుకోవాలి. అంటే మానసికంగా మనము అది కుంగిపోతున్నాము. ఒక్కొక్కసారి మానసికంగా కుంగిపోతున్నాము. ఎందుకు? ఆ శ్వాస కూడా చేంజ్ అవ్వడం వల్లే మానసికంగా కృంగిపోతున్నాము. మనకేంటంటే అది మన శరీరం మీద వ్యాధి రూపంలో ఏదో ఒక టైంలో బయటపడుతుంది. అంటే దీనికి మనం ఏం చేయాలి అసలు? ఏం చేయాలంటే సంధ్యా సమయాలు. అంటే మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి 2 సంధ్యా సమయాలండి. అది నిద్రపోయినప్పుడు, నిద్ర మేల్కొన్నప్పుడు. ఎంత బిజీగా ఉన్నా సరే, మనం నిద్రపోయినప్పుడు చాలా కూల్‌గా ఉండాలి. నిద్ర లేచినప్పుడు కూడా అంతే కూల్‌గా ఉండాలి. అప్పుడేంటంటే ఎందుకు కూల్‌గా ఉండాలంటే, జీవుడు ఆ సమయంలో పరమాత్మకి కనెక్ట్ అవుతాడనమాట. అంటే ఆ టైంలో చైతన్యం విస్తరించడానికి, ఆ జ్ఞానంతో మనం మెలకువగా అంటే జ్ఞానంతో ఉండడానికి, జ్ఞానం వికసించుకోవడానికి మనకి ఆ టైం మంచిదనమాట. అది ఎలా మేల్కొల్పాలి? ధ్యానంలోనే మేల్కొల్పాలి. ఈ లోకం నుండి ఆ లోకానికి ఒక్కొక్కసారి వెళ్తాం కదా! అంటే సంధ్యా సమయాలు ఈ పుణ్యం పూజా కైంకర్యాల వల్ల రావు. అంటే నిత్యపాద సేవ, నిజపాద సేవ, తోమాల సేవ ఇవన్నీ అంటారు కదా! అవి కాదు కైంకర్యాలంటే. అంటే హారతులివ్వడం, లేకపోతే ఆహ్, ప్రసాదాలు పెట్టడం అవి కాదు కైంకర్యాలంటే. మనకి మనం చేసుకునే కైంకర్యాలు మనకి. అంటే ఈరోజు ఇప్పుడు మనం కష్టపడి చూడండి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఈరోజు మనం కష్టపడి ఒక రూ. 1000 సంపాదించామండి. ఎంతో కొంత సంపాదించాం. పాకెట్‌కి కన్నం ఉందనుకోండి. ఏమవుతది? మన శ్రమంతా వృధా అయిపోతది కదా! అట్లాగే ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఒక భార్య ఎందుకలా చేసింది? అంటే ఆహ్, అది హ్మ్. భార్య ఎందుకు చేసింది? ఆయన హత్య ఎందుకు చేశాడు? ఆహ్, ఆహ్, వాళ్ళెందుకలా చేస్తున్నారు? ఆమె ఈ టైంలో ఇటువంటి కష్టం ఎందుకు తెచ్చుకుంది? ఇవన్నీ ఏంటి? అంటే అది డిజైన్. ఓకే. అంటే దేశంలో రూల్స్, సిట్యుయేషన్స్, ఆ కాలంలో పరిస్థితులు, అంటే ఎమోషన్స్ అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం. ఈ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయలేకే ఈ విపరీత పరిస్థితుల్లో వార మనకు మనమే సృష్టించుకుంటున్నాం. ఈ అంటే కోరుండి సృష్టించుకుంటున్నాం. అంటే ఎ ఎవరి వాళ్ళు ఎవరి స్ ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు కదా! అంటే అది మన చూపుతుంది. మనం శరీరం మీద ప్రభావం చూపిస్తే మనం ఎట్లా ధ్యానం చేయగలం చెప్పండి? చేయలేం గదా! అందుకని ఆ శరీరం మీద ఇది కూడా ప్రభావం చూపిస్తుంది.
ఇప్పుడు చూడండి అక్కడ ఆ దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఆ సిట్యుయేషన్స్ ఎదుర్కొని ఉండొచ్చు. అంటే రాముడి యొక్క కాలం బట్టి రాముడి యొక్క ఆ తరహాలో ఆ సిట్యుయేషన్స్ ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం సిట్యుయేషన్స్ ఎదుర్కోవాలి. సమస్యల నుండి బయటపడాలి కదా! సమస్యల నుండి బయటపడాలంటే అది ధ్యానమే శరణ్యం అన్నమాట. అంటే సపోజ్‌కి ఇప్పుడు అంటే ఏంటంటే, ధ్యానం చెయ్యని వాళ్ళు కూడా, ధ్యానం చేసిన వాళ్ళు కూడా, ధ్యానం మీద అప్పుడప్పుడు నమ్మకం గూడా ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళు కూడా ధ్యానం వెలుగు తెలిసి కూడా పక్కన పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే, సంచిత కర్మలు, ఆగామి కర్మలు పోగు చేసుకొని, సంచిలో వేసుకొని, ఈ జీవాత్మ చూస్తూ ఉంటదనమాట. మనం జీవుడు తిరుగుతా ఉంటాడు. జీవాత్మ చూస్తూ ఉంటదనమాట. అలా ఎంత పట్టించుకోడు. ఓహ్! జీవాత్మ పట్టించుకోదు జీవుడిని. ఎందుకంటే, మనం ధ్యానం చేసినా దాని మీద నమ్మకం లేకపోతే పట్టించుకోడనమాట. అట్లాగే ఈ జన్మలో కర్మలు సంచిత ఆగామి కర్మలు ఉంటే మరు జన్మ మళ్ళా త్యాజ్యం. అందుకని మనం అందరిని మమ్మేలుకొనగా నువ్వు మేలుకో స్వామి అంటే, నువ్వు ఈ అజ్ఞాన అంధకారాలని ధ్యానంలో మేల్కొలుపయ్యా. అవి సంధ్యా సమయాలుగా మార్చుకోవయ్యా అని చెప్తుందనమాట ఇక్కడ. రెండో పాయింట్ అండి. ఇది నిత్యం మాకొసగిన సేవాభాగ్యం అంటే, నిత్యమైన సత్యం ఏంటి? పరమ సత్యం ధ్యానం చేయడం. ఆ ధ్యానంలోనే హృదయం స్వచ్ఛత మరియు జ్ఞానం వికసిస్తుంది. ఇప్పుడు చాలా మంది పిరమిడ్ మాస్టర్స్‌ని తీసుకోండి. ఎన్నో అనుభవాలు నేనైతే చాలా విన్నాను. ఎంతమంది అనుభవాలు విన్నానంటే, వింటూనే ఉంటాను నేనైతే. అనుభవాలు వచ్చిన వారికి అంటే ఆ అనుభూతులు గాని, వచ్చిన ప్రజ్ఞ గాని, అంటే అనుభవ జ్ఞానం ద్వారానే వస్తది. దేనిదైనా అనుభవ ద్వారానే వస్తాయి. ఆ అనుభవ జ్ఞానం ద్వారా ఈ సమస్య నుండి ఎలా దాటాలనేది కూడా మనకు తెలుస్తది. కానీ ఎన్నో సమస్యలు ఒక్కొక్కసారి జీవితం తలకిందులైన సమస్యలు కూడా ఉంటుంటాయి. అంటే ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలన్నది కూడా మనకి గురువుల కృపచే చాలా బాగా ఎవరి ఎంతో మంది గురువులు ఎన్నో విధాలుగా ఎన్నో చెప్పి చూసారు. మీకు ఏది నచ్చితే ఆ వైపు వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే మీకు సమస్యకు సొల్యూషన్ అక్కడ వస్తుందా అన్నది మీరు ఎవరికి వాళ్ళే చూసుకోవాలి కదా! అది దీనికంటే ఒక్కటేనండి. ఎంతమంది ఎన్ని చెప్పినా కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలండి. మనస్సు నిశ్చలం జేయాలి. మన చైతన్యాన్ని విస్తరించుకోవాలి. ఆహ్, ఇంకా ఇంకా కళ్ళు మూసుకొని శ్వాసని గమనించి ధ్యానం చేస్తూనే ఉండాలి. ప్రెజెంట్ ఇప్పుడు మన తల్లిదండ్రులకి గాని, గురువులకి గాని, భగవంతుడికి గాని చేసే కైంకర్యాలు చేసే బాధ్యతాయుతమైన సేవది. అది బాధ్యతాయుతమైన సేవ. నిజమైన సేవ అంటే ఏంటంటే కర్తవ్యం దైవమాందికం. అంటే నీకు ఏ సంబంధం లేని వాళ్ళ గురించి అంటే విశ్వం గురించి చేసింది నిజమైన సేవ. అంటే పేదలుంటారు, బాధితులుంటారు, ఆకల్లో ఉన్నవాళ్ళుంటారు. అన్నం సర్వజీవులకి కాపాడడం, ప్రకృతిని కాపాడడం ఇవన్నీ కూడా నిస్వార్థంగా చేసే సేవలే వస్తాయన్నమాట. అంటే అక్కడ ఏంటి కర్తవ్యం దైవమాందికం. అంటే ప్రతి పనిని దైవం నిర్ణయిస్తాడండి. నేనిప్పుడు చెబుతున్నాను, మీరు వింటున్నారంటే ఇది ఏదో ఒక టైంలో దైవం నిర్ణయించిందే. అంటే ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఇక్కడ. గౌతమ్ మహర్షి ఉన్నారు కదా! గౌతమ్ మహర్షి గంగాదేవిని భూమికి తెచ్చారు కదా! భూమికి తెచ్చి దాహంలో ఆ దాహంతో ఉన్న వాళ్ళని, కరువుతో ఉన్న వాళ్ళని, బాధపడుతున్న వాళ్ళకి, ప్రజలకి, జీవులకి అందరికీ నీళ్ళు అందించారు. అది అత్యుత్తమైన సేవ. అటువంటి సేవా భాగ్యం మనకి కావాలి. అంటే మనం ధ్యానం చేసి మన ముందుకొచ్చిన సేవా భాగ్యం అదే సేవా భాగ్యం అన్నమాట. అది మనకు తెలుస్తది చేయొచ్చు అన్నది. అది ఎవరికి వారు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలది. అంటే మనం శూన్యమవ్వాలి. మనం శూన్యమైతే దాని ద్వారా అవన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు ఈ టెన్షన్స్‌తో, ఇంటెన్షన్స్‌తో ఈ కోపాలు, తాపాలతో మనం శూన్యం చేసుకోలేకపోతే అది మనం కనుక్కోలేము. ఉన్న స్థితులను గాని, పరిస్థితులను గాని మార్చుకోలేము. అట్లా ఎలా మార్చుకోవాలంటే మన ఆలోచనల ద్వారానే మార్చుకోగలుగుతామనమాట. ఆలోచనలు చుట్టూ ఉన్న ఆలోచనల ద్వారానే శాంతిని తెచ్చారు. ఎవరు? పత్రి సారైనా, వంశీ సారైనా. అంటే ప్రతి ఒక్కరు హృదయం గెలుచుకున్నారు వాళ్ళు. అదే విధంగా సేవ చేయాలి. మనం కూడా అదే విధంగా సేవ చేయాలి. అంటే
గురువులు ప్రణాళికలోనే మనం ఒక భాగమే అది. అంటే సమస్త జీవుల శ్రేయస్సు కొరకే జ్ఞానం, ఆహారం, నీరు, ధర్మం పంచడం అన్నమాట. ఇవన్నీ సమస్త జీవుల గురించి చేయడము నిస్వార్థమైన సేవ కింద వస్తది. ఈ 7 కొండల ఇంక మూడో పాయింట్ ఏంటంటే, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. అంటే 7 కొండలంటే ఎక్కడో లేవండి. మనలోనే ఉన్నాయి. శేషాద్రి అంటే శేషుడు, నారాయణాద్రి అంటే మనోనేత్రము, వృషభాద్రి అంటే వేదశబ్దము, జ్ఞానము, గరుడాద్రి అంటే పరతత్వము, పరమాత్మ తత్వము, వెంకటాద్రి అంటే ఆ వెంకటేశ్వరుని చేరుట, వృషాద్రి అంటే ధర్మము, వృషభాద్రి అంటే వేద శబ్దము. అంటే ఇవన్నీ దాటితేనే పరమాత్ముని చేరుతాము. అంటే ఈ 7 కొండలు మన శరీరంలోనే ఉంటాయి. జీవుడు స్వ స స్వ అంటే స్తబ్దతగా ఉంటాడు. ఎప్పుడు జీవుడు అన్నవాడు కుండలో స్తబ్దతగా ఉంటాడు. స్వాదిష్టాన, మణిపూర, విశుద్ధ, అనాహత, ఆహ్, ఆజ్ఞ, సహస్రాల అంటే పరమాత్మ అప్పుడు నిజ రూప దర్శనం మనకు అవుతది. అది చేరాలంటే మనము ధ్యానమే దారి. మనం ఎవరైతే ధ్యానం చేస్తామో ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తాం. విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటాము. అది సహస్రారం ద్వారా తీసుకొని ప్రతి చక్రాన్ని తాకి మన మూలాధారంలో ఉన్న జీవుడిని తాకి మళ్ళా సహస్రారం గుండా మనము దర్శనం చేసుకుంటాం. దివ్య దర్శనం చేసుకుంటాం. అంటే అదే నిజరూప దర్శనం. అంటే మనం ధ్యానంలో వచ్చే అనుభవాలు, కలలో వచ్చే అనుభవాల ద్వారా దివ్య దర్శనం పొందినవి అట్లాంటి అనుభవాలన్నమాట. దీన్ని చేరాలంటే ఈ కొండల్ని చేరాలంటే భౌతికంగా ఉన్న బసెస్ గాని, కాలినడకన గాని, వెహికల్స్ గాని ఎక్కనక్కర్లేదు. మన ఇంటి నుండి ధ్యానం చేసినా మనము చాలా మంది దర్శించుకున్నారు. మన ముందు మాస్టర్స్ అందరూ దర్శించుకున్నారు. మనం ఎందుకు దర్శించుకోలేము? అంటే ఇక్కడ ఒక కుండలో పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేస్తే ఇలా బగ్గుమంటది కదండీ! అట్లాగే మనము ఆహ్, మనం ఆ విధంగా ధ్యానం చేసి ఆహ్, మన మూలాధార కుండలో ఉన్న ఆహ్, మన పరమాత్ముని మనమే దర్శించుకోవాలన్నమాట. ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఎన్ని జన్మల పుణ్యము. అంటే ధ్యానం వల్లనే కదండీ సర్వ రోగాలు తగ్గుతాయి. సకల భోగాలు సిద్ధిస్తాయి. ఎంత అద్భుతం కదండీ ధ్యానం. ఆనందమైన జీవితం, ఆరోగ్యవంతమైన జీవితం. ఎంతో కాంపిటీషన్ ఈ రోజుల్లో ఎన్నిటికి కాంపిటీషన్. ప్రతి దానికి కాంపిటీషనే. ఆ కాంపిటీషన్ దాటుకొని మనం ఇంతగా ఒక కొన్ని ఆత్మలతో కొంతమంది జీవులతో కలిపి అంటే ఇంత ప్రయాణం ఆత్మ ప్రయాణం చేశామంటే మరి అద్భుతమైనదే కదా జీవితం అన్నది. అంటే అనేక జన్మలుగా మనం ఎంతో ఏకత్వం పొందాలని ఆ పొందుటకి మనము మనస్సు స్వచ్ఛంగా ఉంచుకొని పవిత్రమైన జ్ఞానం పొందటానికి ఎన్ని జన్మల నుంచి మనం కృషి చేస్తున్నామంటే ఈ ఏకత్వం పొందడానికి మనం ఎన్ని జన్మల నుంచి ఆహ్, హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా! అన్నది ఈ అన్నమాచార్య సంకీర్తన ద్వారా వివరించిందనమాట. అన్నమాచార్యులు కూడా ఎన్ని జన్మల పుణ్యం అనే ఒక సందర్భంలో కూడా ఈ కీర్తన ద్వారా వివరించారనమాట. అంటే ఈ పాట మొత్తం మనం చాలా టైం పడుతది మాస్టర్స్. కాకపోతే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అంటే కనకమైన విలువ అంటే కనకం అంటే నిర్మలమైన చైతన్యం. బంగారాన్ని అంటే ఇదంతా మనం చైతన్యం గురించి, జీవుడి గురించి, జీవాత్మ గురించి ఈ జీవుడు జీవాత్మలో ఎలా చేరడానికి ఆ జీవాత్మతో దర్శనం ఎలా పొందాలన్నదే ఇది మొత్తం చెప్తదనమాట. ఈ ఈ మొత్తం సంకీర్తన అంతా కనకం అంటే నిర్మల చైతన్యము. బంగారాన్ని అగ్నిలో ఎంత కాల్చినా తన స్వరూపాన్ని కోల్పోదు. అలాగే మనలో కూడా ఆత్మతత్వం కాలం, కర్మం, మాయలకు అతీతంగా ఉంటుంది. అంటే ఏదైనా కార్యకారణంగా జరుగుతా ఉంటదనమాట. అంటే అది మనము బంగారాన్ని అంటే బంగారానికి విలువుంటుంది గదా! అట్లాగే ఆభరణాలకు అట్లే విలువుంటుంది కదా! అంతా బంగారమే. ఒకటే కంటెంట్ బంగారమే. కాపోతే ఆభరణాలు అన్నది ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగే మనం కూడా వివిధ రకాలుగా ఉన్న జీవులం అన్నమాట. ఈ జీవులు ఏంటి? జీవాత్మ నుంచి జ్ఞానం తెచ్చుకొని ప్రతి ఆహ్, ఆహ్, జీవాత్మ నుంచి జ్ఞానం తెచ్చుకొని మళ్ళా వెళ్ళి
జీవుడిలో జీవుడెళ్ళి జీవాత్మలో జ్ఞానం తెచ్చుకుంటూ మళ్ళా జన్మ తీసుకుంటూ ఇలా ఇలా అనేక జన్మలు ఏకత్వం పొందడానికే మనము ఇట్లా జన్మలు తీసుకున్నామనమాట. అంటే అలసిపోయేటివేమో అంటే ఇక్కడ నాకు నచ్చిన ఇది నచ్చింది అంటే స్వామి కోట్లాది బాధలు వింటూ వారిని కాపాడుతూ ఎన్నో జన్మల నుంచి భరిస్తూ అంటే మనం ఈ జన్మల కర్మఫలం అలసిపోయామేమో అందుకు అంటే ఆయన అలసిపోయారు స్వామి. మనం కూడా ఎన్నో ఈ ఏకత్వం పొందడానికి ఎన్నో జన్మల నుంచి అలసిపోయాము. అలసిపోయాము. అలాగే ఈ జన్మలో కూడా ఎంతో జీవుడి ప్రయాణం ఎంతో ఉంటుంది. ఈ జీవుడు ప్రయాణం చేసి మనం ఏది కావాలో ఆహ్, వెంపర్లాడుతూ అటు పరిగెడుతూ, ఇటు పరిగెడు మనస్సుని, శరీరాన్ని అలసిపోయేటట్లు చేసి ఎంతో ప్రయాణం చేసుంటాం. అలసిపోయావయ్యా! నువ్వు కూడా అలసిపోయావు. ఏకాంత సేవ చేసుకో అంటే ఆహ్ ఏకాంత సేవ అంటే అక్కడ కోరికలుండవనమాట. భయాలుండవు. ప్రపంచం ఆలోచనలు ఉండవు. ఆ స్థితిలో పరమాత్ముడు అంటే భోగ శ్రీనివాసుడు వలె ఆహ్, అంటే హృదయంలో ఉండడం అన్నమాట. హృదయంలో నివసించడం. ఆ నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితిని మనం ఎక్కడ పొందుతాము? ధ్యానమునందే పొందుతాము. మనకి ఆ శ్రీనివాసుడికి సిల్వర్ కార్ట్ అంటే భోగ శ్రీనివాసుడికి సిల్వర్ కార్ట్‌లా ఉంటుంది. అంటే మనకి జీవుడికి, జీవాత్మకి సిల్వర్ కార్ట్ ఉంటుంది కదా! అట్లాగే ఈ జీవాత్మ పరమాత్మల ఐక్యం అన్న అనుభవము సూక్ష్మ శరీరంతో ఎక్కువగా అవుతుంటది. అంటే అనుభవాలు పొంది ఆ చైతన్యంను విస్తరించుకుంటూ నీ జ్ఞానము కోసం అంటే అన్నమయ అంటే విజ్ఞానమయ కోసం, నీ విజ్ఞానమయ కోసం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇది అప్పుడప్పుడు. అది కళల ద్వారా కళల ద్వారానే యాక్టివేట్ అవుతది. ఈ విజ్ఞానమయ కోసమైతే కళల ద్వారానే యాక్టివేట్ ఎంతోమంది పొందారండి. అన్నమయ్య, తుకారము, సిద్ధులు, యోగులు, పత్రి సారు, వంశీ సారు, పెరుమాళ్ మాస్టర్స్ వీళ్ళందరూ కళల ద్వారా జ్ఞానం పొంది, ఆ కళలు ద్వారా షడ్వర్గాలను జయించారు. మనలో గుణాలను చూసుకున్నారు. ఆ గుణాలు ఇళ్ళలో ఉంటే కల్లో మార్చుకున్నాం. కల్లో ఉంటే ఇళ్ళలో మార్చుకున్నాం. ఎన్నో చేశాము. ఆహ్, ఈ విధంగా మనకు మనము సేవ చేసుకుంటున్నాం. అంటే మన మనము ఈ జీవుడన్నవాడు జీవాత్మలో ఏకత్వం పొందటానికి ఈ సేవ మనము ఎన్ని జన్మలు పుణ్యం కింద చేసుకుంటున్నాం. అంటే ఏంటి సత్యం అసలేంటి? పరమ సత్యం ఏంటి? శ్వాస. ఆ శ్వాసే నీ గురువు. ఆ శ్వాసతోనే ధ్యానం చెయ్యు అన్నదే పరమ సత్యం అన్నమాట. అంటే ఇప్పుడు సజ్జన సాంగత్యం జేసుకుంటామండి. సజ్జన సాంగత్యం జేసుకుంటే అంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. రోజు ఈ సజ్జన సాంగత్యం వల్ల మనం చాలా ఆహ్, జ్ఞానంని వికసింపజేసుకుంటామనమాట. ఒక్కొక్కరి అనుభవాలు వినడం ద్వారా వారు ఆ టైంలో ఎట్లా దాటారు, వారు ఆ సిట్యుయేషన్ నుంచి ఎట్లా ఇదయ్యారు, అంటే అటువంటివి కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకుంటామనమాట. ఆహ్, ఇంకేంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక బియ్యపు గింజ పాలు కలిస్తే పాయసం అవుతది. నీరు కలిస్తే అన్నం అవుతది. అదే పసుపు కలిస్తే అక్షతలవుతది. అలాగే హ్మ్. బ్లాక్ మ్యాజిక్ అంటే కొంతమంది ఇది చేస్తారు కదా! బొగ్గులు కలిపితే బ్లాక్ మ్యాజిక్ అవుతది. అట్లాగే మన చేతుల్లోనే ఉందంట. అంటే ఆహ్, మనం కలిసే విధం బట్టే మన యోగ్యం ఉంటుందనమాట. అంటే మనం ఎవరితో సజ్జనుల నువ్వు సజ్జనులతో సాంగత్యం చేయాలంటే నువ్వు ముందు సజ్జనుడవ్వాలి కదా! అంటే నేను ముందు సజ్జనత్వం పొందితేనే ఎదుటి వాళ్ళలో ఉన్న సజ్జనత్వం తెలుస్తదనమాట. మళ్ళా ఒక్కసారి అంటే పువ్వులన్నీ విరిసి నీ మాలగా అంటే అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే మాటలతో, చేతలతో హింసించకూడదు. మనం పడిన బాధ ఇంకొకరు పెట్టకూడదు. ఆ పశ్చాత్తాపం, ఆ రియలైజేషన్ ఎప్పటికప్పుడు మనలో ఉంటూ ఉండాలి. అంటే ఆ ఇంద్రియ నిగ్రహం. నువ్వు మాట్లాడంటే మాట్లాడాలి. నువ్వు చూడు అంటే నువ్వు చూడాలి. మనస్సు ఆలోచించంటే ఆలోచించాలి. అటువంటి ఇంద్రియ నిగ్రహం మనకుండాలి. సత్యం ఏంటి? ధ్యానం చేసి నీ అంతర్యామితో నువ్వు కనెక్ట్ అవ్వాలి. అది ఆహ్, సమర్పణగా భావించుకోవాలి.
మనకి ఎప్పుడు ద్వంద్వాలు ఉంటూ ఉంటాయి. పసిడి ఉయ్యాలంటే సుఖము అంటే పసిడి ఉయ్యాలంటే ఉయ్యాలంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము, గౌరవం, అవమానం ఇవి ద్వంద్వాలు కదా! ఈ ద్వంద్వాలు దాటాలంటే పసిడి ఉయ్యాలంటే ఊగుతూ ఉంటుంది ఎప్పుడు. దానికి కూడా మనం ధ్యానమే చేయాలన్నమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన జ్ఞానం. మళ్ళీ ఒక్కసారి పాయింట్స్ రిపీట్ చేసుకుందామండి. మమ్మేలుకొనగా నువ్వు మేలుకో స్వామి అంటే నా అజ్ఞాన అంధకారాలు ధ్యానంలో మేల్కొలుపు. ఆ ధ్యానంలో మేల్కొల్పడానికి సంధ్యా సమయాలే ముఖ్యము అన్నది ఈ పాయింట్ ద్వారా మనం తెలుసుకుందామండి. ఇది నిత్యము మా కొసగిన సేవా భాగ్యము. సమస్త జీవుల శ్రేయస్సు కొరకు జ్ఞానము, ఆహారము, ధర్మం పంచడం ఇది మా కొసగిన నిత్య సేవా భాగ్యము. ఏడు కొండల దేవర ఈ భాగ్యం అంతా మాదిరా అంటే నిజ రూప దర్శనం దర్శించుకోవాలి ఫ్రెండ్స్. అట్లాగే ఎన్ని జన్మల పుణ్యము అంటే ఈ ధ్యానము, సజ్జన సాంగత్యము, గురువుల కృప అన్నది ఎన్ని జన్మల పుణ్యము. ఒక్కసారి మనం పాట తెలుసుకుందామండి. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. మేలుకొనగా నువ్వు మేలుకో మా స్వామి ఇది నిత్యము మా కొసగిన సేవా భాగ్యం అంటే కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాందికం. పువ్వులన్నీ మురిసె విరిసె నియమాలుగా తరించగా అంటే మనము ఆ తోమాల సేవతో పులకించగా తోమాల సేవ ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. సర్వస్వం కాపాడే శ్రీహరి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువిందులు. అష్టదళ పద్మ అష్టోత్తర శతావళలు అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమును అంటే ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కానీ మనము కైంకర్యాలన్నవి మనసుతో చేస్తూ ఉంటాము. మనం హృదయంతో చేయమని ఆ హృదయంతో దర్శించుకోమని చెప్తూ ఉన్నారండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానమును ఇచ్చిన అన్నమయ్య సార్లకు, ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ కు నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్ మాట్లాడండి. మీకేం పాయింట్స్ నచ్చాయో అందరూ కెమెరాలు ఆన్ చేసుకోండి. మీకు ఏం పాయింట్స్ నచ్చాయో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగడం చెప్పండి. థ్యాంక్ యూ అండి. మాట్లాడండి మురళీకృష్ణ గారు. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తాను.